ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం ఇంకొక వ్యక్తి గురించి బైబిల్ నుంచి మనం తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 24లో ఉన్నాము. స్టెఫెన్ గురించి మనం కొన్ని మాటలు వినబోతున్నాము. సో మనం బైబిల్ పోర్షన్ మెమరీ వర్స్ ఏం చదివిన తర్వాత మనం లెసన్లోనికి వెళ్దాం. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనములు. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 6, 7, 8, 8th చాప్టర్లో 1 and 2 వర్సెస్. మెమరీ వర్స్ నేను చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55 నుంచి 56 వచనములు. అయితే అతడు అంటే స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 7 వర్సెస్ 55 to 56. But he, Stephen, being full of the Holy Spirit, gazed into heaven and saw the glory of God and Jesus standing at the right hand of God, and said, Look, I see the heavens opened and the Son of Man స్టాండింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం ఈ లెసన్ యొక్క గురి ఏంటో మనం విందాము. సో మన కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య నిమిత్తము మనం కూడా మన జీవితం అర్పించి మనం కూడా ప్రాణం అర్పించడానికి సిద్ధపడాలి, వెనక అడుగు వేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న మాట, ఈ మాటను గురించి మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మనం కూడా అట్లా దేవుని కొరకు ప్రాణం అర్పించడానికి సిద్ధపడాలి ప్రతి ఒక్కరం అని చెప్పి ఒక గురి ఈ లెసన్లో నుంచి మనం నేర్చుకోబోతున్నాము. సో యాజ్ యూజువల్గా మనం లాస్ట్ వీక్ విన్న లెసన్ ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత లెసన్లోనికి వెళ్దాం. మనం లాస్ట్ వీక్ ఎవరి గురించి విన్నాం? యేసయ్య ఒక బాప్టిజము ఇంకా బహిరంగ పరిచర్య గురించి విన్నాం కదా. సో 30 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసయ్య బాప్టిజం ఇచ్చి యోహాను చేత బాప్టిజం తీసుకున్నాడు. అప్పుడు ఆయన యోర్దాను నది నుంచి బయటికి రాగానే, ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ యేసయ్య మీదకి దిగి వచ్చి అప్పుడు ఆకాశంలోంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి అయిన దేవుడు యేసయ్యని చూసి ఒక సాక్ష్యం ఇచ్చినట్టు చూస్తాం కదా. ఆ తర్వాత అతను యేసయ్య అరణ్యంలోనికి కొనుక్కోబడతాడు సాతాను చేత శోధించబడడానికి. 3 సార్లు సాతాను యేసయ్యని పడగొట్టడానికి శోధించినప్పటికీ యేసయ్య లోబడకుండా దేవుని వాక్యం చేత సాతాన్ని ఓడించినట్టు మనం చూస్తాం కదా. తర్వాత బహిరంగ పరిచర్య మొదలుపెట్టిన యేసయ్య ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను, చనిపోయిన వారిని లేపడం, ఆహారం వారికి పెట్టడం, ఆ తర్వాత ఎంతో జాలి కలిగి ప్రజల పట్ల ఆయన ప్రేమ చూపించినట్లు మనం చూస్తాం కదా. ఇంకా సువార్త కూడా ప్రకటిస్తూ దేవుని రాజ్యంలో గురించి మర్మములు ఎన్నో చెప్తూ ప్రజలను ఆయన చాలా ఆదరపరిచినట్టు మనం చూస్తాం. కానీ యేసయ్య చేయని తప్పుకి ఆయన పైన నింద మోపి యేసయ్యని సిలువ వేసినట్టు మనం చూస్తాం. సో ఆయన మన కొరకు ప్రాణం అర్పించినట్టు చూస్తాం. కానీ నిజానికి చూస్తే యేసయ్య ఈ భూమిపైకి వచ్చింది మన కొరకు ప్రాణం అర్పించడానికే అని చెప్పేసి కూడా మనం విన్నాం కదా. ఏ పాపం అయితే మనం చేసి మరణానికి అందరము సిద్ధంగా ఉన్నామో ఆ మరణాన్ని, ఆ పాపంకి వచ్చే శిక్ష అతని పైన వేసుకొని మనకు బదులుగా యేసయ్య మరణించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఒక గొప్ప రక్షణను అనుగ్రహించాడని చెప్పేసి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనం స్టెఫెన్ అనే ఒక వ్యక్తి గురించి మనం కొన్ని మాటలు విందాము. సో ఒక చిన్న ఇంట్రొడక్షన్ విన్న తర్వాత మనము స్టెఫెన్ గురించి విందాం. సో మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు కదా. మన కొరకు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారు, అవునా? మీ తల్లిదండ్రులు కూడా మీ కొరకు చాలా చాలా సాక్రిఫైసెస్, ఎన్నో త్యాగాలు చేస్తారు. వారు ఏదైనా మన కొరకు చేసి పెడతారు. ఎందుకంటే భూమిపైన ఉన్న వారందరికంటే ఎక్కువగా వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక వారు ఏదైనా చేయగలుగుతారు కదా మన కోసం. సో అలాగునే మన యేసయ్య కూడా మనని చాలా చాలా ప్రేమిస్తున్నాడు కనుకనే మన కొరకు ఆయన తన ప్రాణముని కూడా అర్పించగలిగాడు అన్నమాట. సో మనం కూడా అట్లాగే యేసయ్య గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధపడాలి. ఇలాగనే యేసయ్య కొరకు, యేసయ్య నిమిత్తము ఒక వ్యక్తి తన ప్రాణాన్ని అర్పించాడంట. అతనే స్టెఫెను. ఈరోజు మనం అతని గురించి వినబోతున్నాము. సో స్టెఫెన్ అనే మాటకి అర్థం వచ్చేసి కిరీటము, క్రౌన్ అన్నమాట. సో ఇప్పుడు మనం లెసన్లోనికి వెళ్దాం. సో యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలామంది ప్రజలు, శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు విని, వారు చెప్పే సువార్త విని, అంటే యేసయ్య నిజమైన దేవుడు, ఆయన మీ కొరకే ప్రాణం అర్పించాడు అని చెప్పేసి
కొన్ని సువార్త మాటలు విని చాలామంది యేసయ్య యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారనమాట. ఎప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అనమాట. ఎవరైతే శిష్యులు ఉంటారో వారు చెప్పే మాటలను చాలామంది విశ్వసించారంట. ఇంకా యేసయ్యని నమ్ముకొని చాలామంది క్రైస్తవులు అయినట్టు మనం చూస్తామన్నమాట. సో ఆ సమయంలో ఏం జరిగింది, శిష్యుల సంఖ్య చాలా పెరిగిపోయిందనమాట. పెరిగిపోయినప్పుడు ఇప్పుడు మనకి చర్చ్ ఉన్నట్టు వారికి కూడా సంఘం ఉంటుంది కదా, అక్కడ వారికి ఒక ప్రాబ్లం వచ్చిందనమాట, ఒక సమస్య వచ్చింది. ఏంటంటే అక్కడ ఉన్న అనుదిన పరిచర్యలో విధవరాన్లను ఎవరైతే ఉంటారంటే భర్త లేని కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, వారిని చిన్న చూపు చూస్తున్నారని, ఇంకా వారికి ఆహారం పెట్టే విషయంలో వారికి తక్కువ చేస్తున్నారని చెప్పేసి వారికి ఒక సమస్య వస్తుందన్నమాట. ఆ సంఘంలో వచ్చినప్పుడు అపోస్తులు 12 మంది ఉన్నారు కదా, ఎవరి అపోస్తులు ఎవరంటే యేసయ్య ఎప్పుడైతే ఈ భూమి పైన ఉన్నాడో అప్పుడు యేసయ్య స్వయంగా ఎన్నుకోబడిన వారన్నమాట ఈ 12 మంది. ఈ 12 మందిని బట్టే సువార్త అనేది ఈ భూమి పైన వ్యాపించింది, విస్తరించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ 12 మంది పైన దేవుడు ప్రత్యేకమైన అధికారము భారాన్ని పెట్టి భూదిగంతంలో వరకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు వీరు అట్లా విస్తరించబడి సువార్త చెప్పడంని బట్టి ఈరోజు మనకి కూడా దేవుని గురించి, నిజమైన దేవుడు యేసయ్య అని చెప్పేసి మనం కూడా తెలుసుకున్నాం అనమాట. సో మన ఇండియాకు వచ్చిన అపోస్తులు ఎవరంటే థామస్ ఉన్నాడు కదా, ఆ 12 మందిలో ఒకడైన ఆ తోమా మన ఇండియాకి వచ్చి, మన భారతదేశానికి వచ్చి ఆయన సువార్త చెప్పి యేసయ్యని మనకు పరిచయం చేశాడు. సో మనము అలా తెలుసుకోగలిగినాం అనమాట. సో ఇట్లా ఈ 12 మంది అక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఒక సమస్య వస్తుందన్నమాట. సమస్య వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే శిష్యులని వారి దగ్గరికి పిలిపించి ఏం చెప్తారనమాట, మేము దేవుని వాక్యం బోధించుట మానేసి ఆహారం పంచిపెట్టుట అది సరి అయిన విషయం కాదు కదా. వాళ్ళు మెయిన్గా చేయాల్సిన పని ఏంటి, ప్రార్థన యందు, దేవుడు వాక్యం బోధించడం యందు వాళ్ళు ఆ పనిలో వాళ్ళు ఉండాలి. అలాంటి పని కాకుండా ఆహారం పెట్టే విషయంలో వీరు వాళ్ళ సమయంను అటు ఇటు అవ్వకుండా ఉండడం అది యుక్తమైనది కాదు. కనుక మీలో నుంచి మంచి ఆత్మతో, జ్ఞానముతో, ఇంకా మంచి సాక్ష్యం కలిగిన ఒక 7గురిని ఎన్నుకోమని అపోస్తులు చెప్తారనమాట. సో ఈ ప్రత్యేకమైన ఆహారం పంచే విషయము, లేదా ఇంకా సంఘంలో ఏమైనా పరిచర్య పనులు ఉంటాయి కదా, అలాంటి పనుల కోసం ఒక 7గురిని మీరు ఎన్నుకోండి. మేమేమో వాక్యం బోధించుటలో ఇంకా ప్రార్థనలు మంచి ఎడతెగక మేము ఆ పనులలో ఉంటామని చెప్పినప్పుడు వారందరికీ ఆ మాట నచ్చుతుందంట. నచ్చి వారు ఏం చేస్తారంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురిని ఎన్నుకుంటారు. సో అందులో విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫెనుని, ఇంకా ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పెర్మెనాసు, నికాలాసు అనే 7గురిని వాళ్ళు ఎన్నుకుంటారనమాట. ఎన్నుకున్న తర్వాత అపోస్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి వారిపై చేతులుంచి వారికి ఆ పరిచర్యను అప్పచెప్తారు. వీళ్ళేమో వాక్యం బోధించుట యందు ఇంకా ప్రార్థన యందు మంచిగా ఎడతెగక ఉన్నట్టు మనం చూస్తాం. సో స్టెఫెన్ ఇలా దేవుని సంఘంలో కొన్ని పనులు చేయడానికి, ఆయన పరిచర్యలో వాడబడడానికి ఎన్నుకోబడ్డాడని చెప్పేసి మనం విన్నాం కదా. కానీ దేవుడు ఇతన్ని ఇంకా బలమైన పనులు చేయడానికి ఆత్మీయ పరిచర్యలో వాడుకున్నట్టు మనం చూస్తాము. ఈ స్టెఫెన్ గొప్ప కృపతో, గొప్ప బలముతో అక్కడ సంఘం మధ్యలో, ప్రజల మధ్యలో మహత్ కార్యములు, గొప్ప గొప్ప సూచక క్రియలను చేయడం మొదలుపెట్టాడనమాట. గ్రేట్ సైన్స్ అండ్ గ్రేట్ వండర్స్, గొప్ప గొప్ప మిరాకిల్స్ ఆయన ప్రజల మధ్యలో చేస్తూ ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. అయితే ఆయా ప్రదేశాల నుంచి కొంతమంది ఎవరైతే వచ్చారో వారు స్టెఫెన్ను ఎదిరించడం మొదలుపెట్టారనమాట. స్టెఫెన్తో గొడవపడి తరికించడం మొదలుపెట్టాడనమాట. ఎందుకు వాళ్ళకి స్టెఫెన్ చెప్పే మాటలు కానీ స్టెఫెన్ నచ్చడం లేదు అని అంటే, స్టెఫెన్ ఏం చెప్తున్నాడు, స్టెఫెన్ యేసయ్య గురించి చెప్తున్నాడు. యేసు ప్రభువే దేవుని కుమారుడు, ఆయననే మన కొరకు వాగ్దానం చేసిన మెస్సయ్య యేసయ్యనే అని చెప్పి అతను చెప్తూ ఉంటాడనమాట. కానీ ఈ యూదులు మటుకు యేసయ్య నిజమైన మెస్సయ్య అని వాళ్ళు గుర్తుపట్టలేక స్టెఫెన్ చెప్పేదంతా అబద్ధమైన దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాడని చెప్పి స్టెఫెన్ పైన కోపంతో వారు ఊరికి ఆయనని ఎదిరిస్తుంటారనమాట. ఈ యూదులు అపోస్తులను కూడా వీరు ఎదిరించిన వారిని కూడా వాళ్ళు శిక్షించిన వారే అనమాట. సో ఇలా స్టెఫెన్కి విరోధంగా వాళ్ళు ఎదురిస్తున్నప్పుడు వారికి ఒకటి కనిపిస్తుంది. ఏం తెలుసా, స్టెఫెన్ మాట్లాడుతుంటే
వారికి కనిపించిన జ్ఞానము, అతని మాటలలో వారికి ఒక జ్ఞానం కనిపించిందంట. ఇంకా స్టెఫెనుని ప్రేరేపించిన ఒక ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారనమాట. స్టెఫెన్కి లోపల దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుందన్నమాట. వెనక నుండి అతని మాట్లాడే మాటలలో దేవుని శక్తి కనిపించినప్పుడు వారు అస్సలు ఏమీ చేయలేకపోతారనమాట. వాళ్ళు అసలు ఆయన మాట్లాడుతుంటే ఎదిరించలేకపోయి మౌనంగా అయిపోతారంట. సో ఇట్లా మౌనంగా అయిపోయిన వారి లోపల ఒక చెడ్డ ఆలోచన వస్తుంది. ఏంటంటే ఎట్లానైనా ఈ స్టెఫెనుని శిక్షించాలి. ఈయన దేవుడికి విరోధంగా ఏవేవో మాట్లాడుతున్నాడు, మాకు విరోధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనని మేము శిక్షించాలని చెప్పేసి వారు అతనికి విరోధంగా అబద్ధ సాక్ష్యాన్ని పెడతారనమాట. అబద్ధంగా చెప్పే మాటలను అతనికి విరోధంగా చెప్పేవారు ఉంటారు కదా, సాక్షులను అలా నిలబెట్టి ఒక మహాసభకు ఆయనని తీసుకొని వచ్చినట్టు మనం చూస్తాం. ఇప్పుడు మహాసభ అంటే ఇప్పుడు మనకి కోర్ట్స్ ఉంటాయి కదా, న్యాయస్థలములు ఉంటాయి కదా, మనకి ఏదన్నా న్యాయం జరగాలంటే మనం ఎక్కడికి వెళ్తాం? కోర్టుకి వెళ్తాం. అప్పుడు తప్పో ఒప్పో ఎలానో మనకి దాని పక్షంగా న్యాయాధిపతి ఏం చేస్తాడు, న్యాయవాది మన కొరకు ఆయన తీర్పు ఇస్తాడు. సో అట్లా మనకి కోర్టు ఉన్నట్టు అక్కడ శాన్హెడ్రిన్ అంటారనమాట. ఒక మహాసభకు ఈ స్టెఫెన్ని తీసుకొని వచ్చినట్టు మనం చూస్తాం అనమాట. తీసుకొని వచ్చినప్పుడు చూసి ఇంకా అందరూ అతపైన కోపంతో నువ్వు మోషేకి విరోధంగా ఆయన ఇచ్చిన అవేవైతే ధర్మశాస్త్రం ఉందో దానికి విరోధంగా, దేవునికి విరోధంగా ఇదిగో ఈయన అన్ని దేవదూషణ చేస్తున్నాడు, అన్ని తప్పుడు మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి అతని పైన ఒక నేరం మోపి అతన్ని ఒక్కడిని ఒంటరిగా చేసి వీరందరూ ఒక గుంపు అయిపోతారనమాట. గుంపు అయిపోయిన తర్వాత అక్కడ యాక్చువల్లీ వాళ్ళు కొంచెం సేపు తర్వాత స్టెఫెన్ వైపు తేరి చూస్తారనమాట. ఒకసారి చూసినప్పుడు స్టెఫెన్ ముఖము దేవదూత ముఖం వల్ల కనిపించిందనమాట. సో అక్కడ స్టెఫెన్ యాక్చువల్లీ భయపడుతూ నన్ను ఒంటరిగా చేశాడని చెప్పేసి అతను ఉండాలి. కాకపోతే అక్కడ వీరందరూ అతని ముఖం చూసినప్పుడు దేవదూత ముఖం వల్లే ఆయన ముఖం కనిపించినప్పుడు వీరు ఆశ్చర్యపోతారనమాట. ఏంటి నా ముఖం ఇట్లా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడి ఉండుండొచ్చు కదా. తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు స్టెఫెన్ను చూసి ఇదంతా నిజమేనా, వీరందరూ చెప్పేది నిజమేనా, నువ్వు దేవదూషణ చేస్తున్నావా అని అతన్ని ఖండించి అడిగినప్పుడు స్టెఫెను ఆ మహాసభ ఎదుట ఒక గొప్ప ప్రసంగం చేస్తాడనమాట. దేవుని శక్తి చేత నింపబడిన వాడే గొప్ప ప్రసంగం చేస్తాడు. ఈ ప్రసంగంలో ఆయన అబ్రహాము మొదలుకొని ఎంతోమంది పితరుల గురించి మనం లెసన్స్ ఇంతకుముందు విన్న కొంతమంది గురించి ఆయన చెప్తూ సొలొమోను వరకు చెప్తాడంటే నేనేం చెప్తాడంటే అబ్రహాంని దేవుడు పిలిచిన విధానంని గుర్తు చేస్తాడు. తర్వాత వాళ్ళు ఐగుప్తులో మన పితరులు ఎవరైతే ఉన్నారో వారు బానిసలుగా ఉండడము, మోషే ద్వారా వారు బయటికి ఎలా వచ్చారు, తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వడం కానీ వారికి ఒక ప్రత్యక్ష గుడారం ఇచ్చి వారితో పాటు నివసించారు. కానీ పితరులు వీరు దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి బాధ పెట్టినారని చెప్పేసి ఆ ప్రత్యక్ష గుడారం దావీదు సమయం వరకు వచ్చినప్పుడు దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు దావీదు యొక్క కుమారుడు సొలొమోనుకి మందిరం కట్టడానికి అవకాశం ఇచ్చినట్టు, సొలొమోను దేవుని కొరకు ఒక మంచి మందిరం కట్టినట్టు అవన్నీ గుర్తు చేస్తూ ఉంటాడనమాట. సో మందిరం గురించి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే దేవుడు మనుషులు చేతితో చేసిన మందిరంలో నివసించాడు, ఎందుకంటే ఆకాశమైన సింహాసనం, భూమి ఏమైనా పాదములు పెట్టుకునే ఒక పాదపీఠం కాబట్టి మనుషులు చేసే మందిరంలో దేవుడు నివసించడు అని చెప్తూ వచ్చినప్పుడు వారికి ఎంతో కోపం వస్తుందన్నమాట. ఇట్లా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి తర్వాత ఈ స్టెఫెను వారి హృదయంలో ఉన్న కొన్ని విషయాలను ముట్టడం మొదలు పెడతాడనమాట. ఏం చెప్తాడనమాట, మీ హృదయం ఇంకా మీ చెవులు దేవుని వాక్యంకు అస్సలు లోబడవు. మీరు పితరులు ఎవరైతే ఎదిరించారో అట్లా దేవుణ్ణి మీరు కూడా పరిశుద్ధాత్మను అంటే దేవుణ్ణి మీరు ఎప్పుడు కూడా ఆయనని బాధ పెట్టి మీరు కూడా ఆయనని ఇట్లనే చేస్తున్నారు. ఇంకా యేసయ్య రాక గురించి ఎవరైతే ముందే చెప్పారో వాళ్ళని ఆ ప్రవక్తలను పితరులు చంపినట్టు మీరు కూడా అట్లానే హింసించి ఇంకా యేసయ్యని కూడా మీరు అప్పచెప్పి మీరు ఆయనని హత్య చేసిన వారై ఉన్నారని చెప్పేసి దేవుని పక్షంగా ఆయన నిల్చొని ధైర్యంగా చెప్పినప్పుడు ఇక ఈ మాటలు విన్నప్పుడు వారు ఇంకా తట్టుకోలేకపోతారనమాట. ఏంటి ఇట్లా చెప్తున్నాడని చెప్పేసి ఆయనను చూసి పండ్లు కొరుక్కున్నారనమాట కోపంతో. పండ్లు కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఏం తెలుసా, అప్పుడు స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడే ఆకాశం వైపు చూస్తాడనమాట. ఆకాశం వైపు ఆయన చూసినప్పుడు ఆయనకి ఒకటి కనిపిస్తుంది. ఏం తెలుసా, ఆయన దేవుని మహిమను ఇంకా యేసు దేవుని కుడి పార్శ్వం అంటే తండ్రి అయిన దేవుడి కుడి వైపున రైట్ సైడ్
యేసయ్య నిలుచుండుట ఆయన ఒక దర్శనం చూస్తాడు. ఎక్కడ ఆకాశం వైపు ఆయన చూసినప్పుడు ఆయనకు ఆ దర్శనం కనిపించినప్పుడు అదే విషయము వారికి చెప్తాడనమాట. ఏమని? ఇదే విషయము చెప్తాడు. ఏంటి? ఇదిగో ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూచుచున్నానని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వారు ఇంకా చెవులు మూసుకొని ఇంకా మేము వినలేము ఈయన మాటలు, ఈయన దేవుడు కనబడుతున్నాడు, ఇంకా యేసయ్య మనుష్య కుమారుడు అంటున్నాడు, ఏంటి ఈ మాటలు అని చెప్పి వాళ్ళు చెవులు మూసుకొని గట్టిగా కేకలు వేసి ఈ స్టెఫెనును పట్టుకొని ఊరు బయటికి ఆయనని వెళ్ళగొడతారనమాట. ఆ పట్టణము బయటికి ఆయనని వెళ్ళగొట్టి రాళ్ళతో కొట్టి ఆయనని చంపడానికి సిద్ధపడినట్టు మనం చూస్తామన్నమాట. సో అప్పుడు స్టెఫెన్ ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు రాళ్ళు కొట్టే సమయంలో దేవునికి మొరపెడతాడు, ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అట్లా ఆయన ప్రార్థన చేస్తుంటేనే వాళ్ళు రాళ్ళతో కొడుతుంటారనమాట. సో ఆ సమయంలో కూడా స్టెఫెన్ ఇంకొక ప్రార్థన ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఆయన మోకరించినట్టు మనం చూస్తాం. ఆయన మోకాలుండి ఇంకొక ప్రార్థన ఏం చేస్తాడంటే, ప్రభువా వారిపైన ఈ పాపమును మోపకుము అని చెప్పేసి ఇంకొక ప్రార్థన మోకరించి మరీ ఆ సమయంలో కూడా ఆయన చేస్తాడనమాట. ఎందుకంటే వారికి నువ్వు నిజమైన దేవుడు అని తెలియదు కాబట్టి వారిపై ఈ పాపం మోపకము అని చెప్పేసి ఆయన ఆ సమయంలో కూడా వారి కొరకు చేస్తాడనమాట. ఎంత మంచి హృదయం కదా స్టెఫెన్ది. సో ఇలా చేస్తుండగానే వారు రాళ్ళతో కొట్టేసి అతన్ని చంపేసినట్టు మనం చూస్తాం. సో అలా ఆయన చనిపోతాడనమాట. సో కొంతమంది భక్తులు ఎవరైతే ఉంటారో భయం కలిగిన వారు స్టెఫెన్ని సమాధి చేసి ఆయన కొరకు ఎంతగానో బాధపడతారంట. చాలా దుఃఖించి కొన్ని రోజులు ఆయన కొరకు ఏడ్చినట్టు మనం చూస్తాం అన్నమాట. సో ఇలా స్టెఫెన్ యొక్క మరణం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే దేవునికి ఈయన మరణముని బట్టి వెనక ఒక చాలా గొప్ప ఉద్దేశం ఉంది దేవుడికి. ఊరికేనే దేవుడు స్టెఫెన్ని అలా అందరి ముందు ఆయన రాళ్ళతో కొట్టి చంపాలని దేవుడికి ఏమి ఉండదు కదా. ఆయన మరణం తర్వాత 2 గొప్ప విషయాలు జరిగినాయి. అదేంటో మనం ఈరోజు తెలుసుకుందాము. సో స్టెఫెన్ ఎప్పుడైతే మరణించాడో ఆయనని రాళ్ళతో కొట్టి చంపిన కొందరు సాక్షులు ఉంటారు కదా. ఆ సాక్షులు ఏం చేస్తారంటే తమ వస్త్రములు సౌలు అనే ఒక యవ్వనస్తుడి దగ్గర వాళ్ళ వస్త్రములు పెడతారనమాట. ఈ సౌలు ఎవరంటే స్టెఫెన్ యొక్క మరణాన్ని సమ్మతించిన వాడనమాట ఈ సౌలు. అయితే ఈ స్టెఫెన్ మరణం తర్వాత ఈ సౌలు క్రైస్తవ సంఘాలకి ఎంతో గొప్ప హింసని చేపట్టినవాడు. ఎలా అంటే ఆయన బలవంతంగా ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడున్న స్త్రీలను పురుషులను ఆయన ఈడ్చుకొని పోయి చెరసాలలో అంటే జైలలో వేసినవాడు ఈ సౌలు అనమాట. అంటే గొప్ప హింసని క్రైస్తవులకు తీసుకొచ్చినవాడు ఈ సౌలు అనమాట. అయితే స్టెఫెన్ మరణించిన తర్వాత ఈయన ఇట్లా హింస పెట్టాడు, కానీ దేవుడు ఈ సౌలును పౌలులాగా మార్చినట్టు మనం చూస్తామన్నమాట. ఇతన్నే ఇంకా ముందు రాబోయే దినములలో గొప్ప దేవుడి కొరకు నిలబడిన ఒక గొప్ప అపోస్తులుగా మారినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత రోమాలో స్టెఫెను లాగా ఇతను కూడా యేసు నిమిత్తం హతసాక్షిగా మారిన గొప్ప భక్తుడైన అన్యజనులు అంటే విగ్రహారాధన ఎవరైతే చేస్తున్నారో యేసయ్య తెలియని వారికి గొప్ప సాక్షిగా నిలబడి యేసుని పరిచయం చేసిన గొప్ప అపోస్తులుగా ఈ పౌలు నిలబడినట్టు మనం చూస్తాం. సో స్టెఫెన్ మరణం తర్వాత దేవుడు సౌలును మార్చి పౌలులాగా చేసి ఆయన కొరకు వాడుకున్నాడు అనమాట. ఇది ఫస్ట్ విషయం. సెకండ్ విషయం ఏం జరుగుతుందన్నమాట అంటే స్టెఫెన్ యొక్క మరణం తర్వాత సంఘం యొక్క ఎదుగుదల ఇతని మరణము చాలా తోడ్పడిందనమాట. అది ఎలాగో మనం చూస్తే చాలామంది ఇట్లా క్రైస్తవులను హింసించినప్పుడు అక్కడున్న శిష్యులు ఏం చేస్తారనమాట, భయపడి చెదిరిపోయారనమాట. అంతకుముందు వాళ్ళు యూదయ సమరయలోనే ఒకటే స్థలంలో ఉండి యేసయ్య గురించి మాట్లాడుకుంటూ ఆయనని ఆరాధిస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ హింస మొదలైందో అది కూడా స్టెఫెన్ మరణం తర్వాత వీరు భయపడి శిష్యులందరూ అపోస్తులు తప్ప శిష్యులందరూ ఏమైపోతారంటే పూర్తిగా చెదిరిపోతారు. అపోస్తులు అంటే ఎవరు అని మనం చూస్తే యేసయ్య ఎప్పుడైతే ఈ భూమిపైన నివసించాడో అప్పుడు దేవుడు స్వయంగా ఎన్నుకోబడిన 12 మందిని అపోస్తులు అంటామన్నమాట. శిష్యులు మరి తర్వాత వేరే ఈ అపోస్తులని బట్టే సువార్త ఈ భూమిపైకి విస్తరించిందని చెప్పేసి మనం ఇందాక విన్నాం కదా. సో ఈ అపోస్తులు తప్ప శిష్యులు ఎవరైతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో హింసని భరించలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఆయా ప్రాంతాలకి పూర్తిగా చెదిరిపోయినట్టు మనం చూస్తాం. సో ఈ చెదిరిపోయిన వాళ్ళు ఓడిపోయి బాధపడుతూ ఇంకోసారి మేము ఈ యేసయ్య పేరు మా నోట మేము ఇంకా పలకము, ఎందుకంటే యేసయ్య పేరు చెప్తే మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకోలేదు. కానీ ఏ స్థలాలకి వీరు వెళ్ళారు అక్కడ ఇంకా వేరే వారిని కూడా యేసయ్య గురించి చెప్పి వారిని ఇంకా యేసులోనికి వారు తీసుకొచ్చారంట. ఇంకా
కొత్త కొత్త సంఘంలను ఆయా ప్రదేశంలలో స్థాపించినట్టు మనం చూస్తాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కదా ఇది. చెప్పాలంటే చాలా పెద్ద విషయమే. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఒకటే చోట ఉండి వారు దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అక్కడ స్టెఫెను మరణం బట్టి ఒక గొప్ప ప్రణాళికని ఆయన నెరవేర్చుకున్నాడు. ఏంటి అంటే ఒకే స్థలంలో కాదు, అనేక స్థలంలో నా గురించి చాలామంది ప్రజలు తెలుసుకొని రక్షించబడాలి అని చెప్పేసి ఒక ప్రణాళికని అక్కడ దేవుడు స్టెఫెన్ మరణం తర్వాత నెరవేర్చుకున్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా ఒక భక్తుడైన స్టెఫెన్ మరణాన్ని బట్టి దేవుడు కఠినస్తుడైన సౌలును పౌలులాగా మార్చి ఎంతోమంది అన్యజనులు, అంటే దేవుడు అంటే ఎరగని విగ్రహారాధన చేసే వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చేలాగా, ఇంకా శిష్యులను ఆయా స్థలంలో నుంచి చెదరగొట్టి అక్కడ ఎన్నో సంఘాలను ఏర్పరిచి ఇంకా దేవుడిలోనికి ఎంతోమందిని రక్షణలోకి తీసుకొచ్చేలాగా దేవుడు తన ప్రణాళికను స్టెఫెన్ని బట్టి స్టెఫెను ద్వారా నెరవేర్చుకున్నాడని చెప్పేసి మనకి ఈ లెసన్ ద్వారా అర్థమవుతుంది. సో మెయిన్గా ఇంకొక 2 పాయింట్స్ మనము స్టెఫెన్ ఒక జీవితం ద్వారా ఏం నేర్చుకోబోతున్నామని చెప్పేసి డిస్కస్ చేసుకొని మనం లెసన్ని ముగించుకుందాము. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది? మనము బైబిల్లో ఒక రెఫరెన్స్ మనం చదువుకొని మనం ముందుకెళ్దాము. సో మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయని నమ్ముచున్నాను. ఉంటే వీడియో పాజ్ చేసి యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనము ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు చదివి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను కనుక తన కుమారుడిని మన కొరకు అనుగ్రహించాడు అని చెప్పేసి ఈ వాక్యంలో మనం చదువుతామన్నమాట. సో దేవుడు మనని ఎంతో ప్రేమించాడని ఆయన ప్రేమ మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఎందుకు పంపించాడు దేవుడు అని మనం ఇందాకే విన్నాం కదా. మనం నశించిపోకుండా యేసయ్య మన శిక్షను అతని పైన వేసుకొని మనని రక్షించి ఒక నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికే తన కుమారుని మన కొరకు పంపాడు. ఇక్కడ దేవుని ప్రేమ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. యేసయ్య కొరకు మనం ఏం చేయాలి అని చెప్తే మనం కూడా మన జీవితాన్ని అతనికి మొదటగా అర్పించాలి. ఇంకా ఆయన కొరకు మనము మన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా మనము వెనకాడవద్దు. రేపు ఒకవేళ మనకి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రాణమే ఆయన కొరకు అర్పించాల్సి వచ్చినప్పుడు మనం భయపడకుండా మనం ఆయన కొరకు ప్రాణం అర్పించడానికి సిద్ధపడాలి. అయితే స్టెఫెన్ ఏ విషయాన్ని బట్టి ఆయన అంత ధైర్యంగా ఆ సభ ముందు నిల్చోగలిగాడు? వాళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పటికీ కూడా ఆయన ఒక దేవుని దర్శనం చూసి ఆయన భయపడకుండా వారిని క్షమించమని అడగడమే కానీ అవన్నీ ఎలా చేయగలిగాడంటే మొదట స్టెఫెన్కి దేవుని విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. అండ్ తన హృదయంలో దేవుని ఎడల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు కదా. దేవుని ప్రేమించాడు, దేవుని పట్ల ఆయనకు ఒక విశ్వాసం ఉంది, ఇంకా దేవుని ఆత్మ అతనిలో ఉంది కాబట్టే అతను ఆ పని చేయగలిగాడు కదా. లేకపోతే దేవుని ప్రేమ అతనిలో లేకపోతే అతను చేయగలిగేవాడా? అస్సలు అది ఇంపాసిబుల్, అది అసాధ్యం. సో మనలో కూడా యేసయ్య నిమిత్తము మన దేవుని నిమిత్తం మనకి ప్రేమ విశ్వాసం ఉన్న ఎడల దేవుడు తప్పకుండా తన ఆత్మను మనకిచ్చి రేపటి దినాలలో ఆయన కొరకు ఒకవేళ మనము నిలబడగలగాలి అని అంటే, ఎవరి ముందన్న మాట్లాడాలి అని అంటే దేవుని గురించి, లేదా మన ప్రాణమే అతని కొరకు పెట్టాల్సి వస్తే తప్పకుండా ఆయన శక్తిని మనకిచ్చి మనని స్టెఫెన్ వలె మనని కూడా నిలబెడతాడని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసి మనం చూస్తే స్టెఫెన్ ఏ విధంగా సంఘంలో వాడబడ్డాడో మనం విన్నాం కదా. సో ఆహారం పంచి పెట్టే విషయంలో ఆయన నమ్మకంగా వాడబడ్డాడు. సో మనం ఏ పని చేస్తున్నా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఏ పనిలో ఉన్నా మనం కూడా మన సంఘంలో దేవుని పరిచర్యలో మనకి ఎంత అయితే వీలవుతుందో మనము ఆ పరిచర్యలో వాడబడడానికి మనం ముందు ఉండాలి. సో కొంతమంది ఎన్నుకోబడ్డ వారే వాళ్ళే చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తారులే, నాకు సమయం లేదు, నా కుటుంబానికి సమయం లేదు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కానీ మనము వచ్చే కొంచెం సమయము చర్చికి ఏదైతే వస్తామో లేదా మనకి ఉన్న కొంచెం సమయంలో నమ్మకంగా మనము పరిచర్య చేయడానికి మనం వాడబడాలి. చేసేవారే చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది చిన్న పని అయినప్పటికీ కూడా నమ్మకంగా చేయాలి. ఎలా అయితే స్టెఫెన్కి మొదట ఇచ్చింది మనం చూస్తే చాలా చిన్న పనే, కానీ దేవుడు అతన్ని ఎలా వాడుకున్నాడు? ఒక హతసాక్షిగా ఆయన నిలబడి ఆఖరిగా ఆయన ద్వారా ఎంతో గొప్ప మేలు జరిగినట్టు
మనకి ఈరోజు ఈ సువార్త వచ్చింది అంటే ఆ రోజు ఆ చెదరగొట్టబడిన వారిని బట్టే మనకి ఈరోజు సువార్త వచ్చింది కదా, అదంతా స్టెఫెన్ యొక్క మరణాన్ని బట్టి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో స్టెఫెన్ అలా చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఇంకో గొప్ప పెద్ద పరిచర్య, ఆత్మీయ పరిచర్య ఇచ్చి ముందుకు నడిపినట్లు మనం కూడా మనకున్న కొంచెం సమయము దేవుని పరిచర్యలో నమ్మకంగా మనం ఒకవేళ వాడబడితే దేవుడు మేబీ మనకి రేపు పెద్ద పరిచర్యనిచ్చి దేవుడు మనని ఆ విషయంలో బలంగా మనని, మన కుటుంబాన్ని కూడా వాడుకుంటాడు, మన సంఘస్థులను కూడా వాడుకుంటాడని చెప్పేసి ఈ యొక్క పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీ యొక్క ప్రతి దినము ప్రార్థనలో మనము ఈ రోజు నుంచి స్టెఫెన్ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, స్టెఫెన్కి నీ ఆత్మ యొక్క శక్తినిచ్చి ఎట్లా మీరు నిలబెట్టుకున్నారు, ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కొరకై మేము ధైర్యంగా నిలబడి నీ సువార్తను, నీ ప్రేమను మేము ఇతరులకి చాటుటకు, నీ కొరకు ఒకవేళ రేపు ప్రాణం పెట్టడానికి కూడా మేము ఒకవేళ ఆ పరిస్థితి వస్తే భయపడకుండా, వెనకకి వెళ్ళకుండా మమ్మల్ని కూడా నిలబెట్టమని ప్రతి ఒక్కరూ మనము, నాతో పాటు అందరం ప్రార్థనలో దేవుణ్ణి ఈరోజు నుంచి మనం వేడుకుందాము. సో ఈ లెసన్ అందరికీ అర్థమైందని నమ్ముచున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈరోజు మేము ప్రభువా స్టెఫెన్ అనే ఒక నీ భక్తుని గురించి కొన్ని మాటలు వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, చిన్న విషయంలో నమ్మకం ఉన్నాడు, ఆఖరిగా ఒక హతసాక్షిలాగా, మీ కొరకు చనిపోయిన మొదటి హతసాక్షిలాగా మేము అతన్ని ఈరోజు చూస్తున్నాం. ప్రభువా, నిజంగా అలాంటి పరిస్థితుల్లో అతన్ని అందరూ విరోధంగా అతన్ని చూసి అతను ఒక్కడిని చేసినప్పటికీ ఆయన గొప్ప దర్శనం కలిగి ప్రభువా మీ కొరకు ఎంతో మంచి మాటలు మాట్లాడి మీ పక్షంగా నిలబడి ప్రభువా ప్రాణమే అర్పించినారయ్యా. ప్రభువా, అట్లాంటి విధంగా ప్రభువా మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభు. స్తోత్రం. మాలో కూడా మీ ఎడలో ఒక ప్రేమ, విశ్వాసము, మీ ఆత్మ యొక్క బలం మా పైన ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మేము మీ కొరకు నిలబడతాం. బూది గంతంల వరకు మేము కూడా ప్రభు శిష్యుల వలె వెళ్ళి ప్రభువా మీ ప్రేమని మేము చాటడానికి మాకు ఆ శక్తి ఎంతో తోడ్పడుతుందని మేము నమ్ముచున్నాం. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ కొరకు మేము నిలబడడానికి మమ్మల్ని ప్రభు వాడుకొనమని బతిమలాడి వేడుకుంటున్నాం. ప్రభు ఇంకా ముందున్న సెషన్స్లో మీరు మాకు తోడుగా నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.